హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్. అందరికీ ఏం చేస్తుందో నేనైతే బిస్కెట్కి వాటర్ మిలన్ అయితే పోస్తున్నా. బిస్కెట్ కోసం అయితే కంపల్సరీ వాటర్ మిలన్ తేవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను బిస్కెట్ తప్ప ఎవరు తినం ఇంట్లో వాటర్ మిలను. బిస్కెట్కి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే పీసెస్ అయితే కోసి పెడతాను. ఎందుకంటే అది ఎందుకు తట్టుకోలేకపోతుంది, ఏం తినట్లేదు, వీటి మీదే ఉంటుంది. అది చూడండి, కోస్తుండగానే మూతి పెట్టేస్తుంది. ఇట్లా కోసిస్తాడు పెడితే తినట్లేదు. మళ్ళీ ఆ పీసులు చిన్న చిన్న కట్ చేసి అవి మళ్ళీ నేను నోట్లో పెడితేనే తింటుంది. అది తింటుంది, నేను తింటా. దానికి కోసుకుంటే అది తింటుంది, నేను తింటా. దానికో ముక్క నాకో ముక్క అనమాట. అట్లా కోసుకుంటే తింటావో చూడండి. మొత్తం అయితే ఖాళీ చేసిన ఇద్దరం కలిసి ఒక 2-3 అయితే తెప్పిస్తే 100కు 2-3 వస్తున్నాయి. అవి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి బిస్కెట్కి ఇట్లా మొత్తం అప్పుడప్పుడు ఇట్లా కట్ చేసి పెడుతున్నా. చల్లగా కొన్ని ఒక 5-6 పీసులు తినగానే అట్లా పడుకుండిపోతుంది. తిని విసికి అంటే నేను తింటా అని చూస్తుంది చూడండి. విసిక్ అయితే కడుపు నిండా పెడతాను. తినగానే కొంచెం చల్ల పడుతుందేమో, ఇక మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కోసిస్తాము, అట్లా తింటుంది. కోసిస్తాడు పెడితే అస్సలు తినదండి. నేను తినిపిస్తేనే తింటుంది, కోసిస్తే అస్సలు తినదు. ఆ పీసులు దానికి కొంచెం చిన్న చిన్న ముక్కలు కోసిస్తే తింటుంది. చాలా వాటర్ అయితే మస్తు ఉన్నాయి. విసుకు అయితే బాగా ఉపయోగపడుతున్నాయి వాటర్ మిలను. మళ్ళీ అండ్ కీర అయిపోగానే వాటర్ మిలను, ఈ రెండిట్లలో ఏదో ఒకటి విసుక్కి పెడుతూనే ఉంటున్నాము. చల్లగా కదా, అందుకే ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాము. మస్తు ఎండ కొడుతుందండి, అసలు ఎండ తట్టుకుంటలేదు. విసికి నీళ్ళు తాగట్లేదండి అస్సలు. అది ఏది చుక్కల మంది పోసేది ఉంటే చూడండి, దాంతో వాటర్ అయితే పోస్తున్నా. మళ్ళీ ఈ వాటర్ మిలన్ ఒకటి పెడుతున్నా. ఈ 2 అయితే చూస్తున్నా. విసికి అయితే అట్లనే వండుకుంటుంది, అసలు లేవట్లేదు. బలవంతంగా లేపి వాటర్ అవి పోయాలంట. అట్లా బలవంతంగా లేపి వాటర్ అయితే పోస్తున్నా. వాటర్ మిలన్ పెడతా లేపి, మరి వాటర్ మిలన్ కూడా అప్పుడప్పుడు లేపేసి పెట్టి వెంటనే నేను పోసి పీస్తేనే అట్లా పీసులు వేసి పెడితేనే తింటుంది. లేకుంటే అట్లా వండుకుంటుంది, తినదు. నాకైతే బాగా అనిపిస్తుంది. నేను తినకపోయినా పర్వాలేదు, దాన్ని కడుపు నింపాలనే ప్రయత్నిస్తున్నా. నైట్ కూడా పెరుగు 2 గుడ్లు బాగా పిసికి పెడుతున్న దానికి కొంచెం. ఎందుకంటే ఫుడ్ జరుండాలి కదా. 6-7 అయిందంటే చల్లబడుతుంది కదా, అప్పుడు తింటుంది. అప్పటిదాకా అయితే ఏ ఫుడ్ తీసుకోవట్లేదు. ఈ వాటర్ మిలన్ అండ్ ఈ కీర 2 తింటుందండి. నాకైతే ఎప్పుడు చూడలేదు నేను సమ్మర్లో డాగ్స్ ఇట్లా చూసాను, ఇదే ఫస్ట్ టైము. మా దగ్గర మ్యాక్స్ ఉండే, అది ఇట్లా చేయకపోతుండే అనమాట. ఏదంటే అది తినేస్తుండే. కానీ ఇది కొంచెం ఇక అదేమంటారు కదా, ఫ్యామిలీ డాగ్స్ కదా, ఇది కొంచెం ఊకనే సింక్ అయిపోతుంది మా విసికి. అందుకే లేపి నోరైతే ఎండుకపోతుందండి మా విసికిది. ముక్కు కూడా మొత్తం ఎండుకపోతుంది. మరీ తినాల్సి వస్తుంది. విసికి కోసం అయితే ఏదో ఒకటి చేస్తున్నది చూడండి. వాకింగ్ కూడా తీసుకొస్తున్నారు. సాయంత్రం పూట 5 అయిందంటే పిల్లలు పిలుస్తూ ఉంటారు, విసికి అని పిలుస్తారు. ఆ పిల్లలు విలువంగానే ఒక్క నిమిషం కూడా ఆగదండి. కాదు, నన్ను వదిలేయని ఉరికొచ్చేస్తుంది. వాళ్ళ సైకిల్ మీద తీసుకుపోతా అంటే విసుకు ఉండదు, ఎందుకంటే భయపడుతుంది కదా. సైకిల్ అంటే చూడండి, పిల్లలు విలువని ఎట్లా వస్తుంది చూడండి. నన్ను పిలిచి ఎక్కడున్నారు అన్నారు. వాళ్ళేమో బయట ఉంటారు. ఇక మా అబ్బాయి నైట్ మసాజ్ చేస్తుంది చూడండి. అట్లనే వండుకుంటుంది, ఇట్లా కాళ్ళ మీద వండుకొని. మా చిన్న అబ్బాయి అయితే దానికి మసాజ్ చేస్తాడు. మంచిగా నిద్రపోయింది. వీడియో తీయరా అంటే దాన్ని మొత్తం బాడీ తీసింది, కానీ దాన్ని అయితే తీయలేదు. నన్ను తీయకు అంటాడు మా అబ్బాయి. నైట్ మళ్ళీ అప్పుడే వండుకుంటుంది, అప్పుడే లేస్తుంది చూడండి. మంచాలు అయితే ఎప్పుడు బాగా అలవాటైంది. అప్పుడైతే మేము ఎక్కేయాల్సి వస్తున్నాయి, ఇప్పుడు ఆమెనే ఎక్కేస్తుండు. వాడు ఎక్కేస్తుండు మా విసికి గాడు. మంచాలన్నీ ఎక్కేస్తాడు. ఇక నైట్ ఎంత 11:30 అవుతుంది చూడండి. అప్పటి కూడా బాటిల్తో ఆడుతుర్రు. కొంచెం విసికి లైక్ కొట్టండి, హై పై కొట్టండి. బాయ్.